ఆ దిక్కుమాలిన తిండికి అంతంత డబ్బులు తగలేసుకుంటే దానికంటే ఇది బెటర్ కదా. ఇదివరకు నేను వారానికి ఖచ్చితంగా మీరు హైదరాబాద్ లో ఉన్నప్పుడు కూడా చూశారు, శని ఆదివారాల్లో కనీసం 2-3 సినిమాలు చూసేవారు శని ఆదివారాల్లో. ఇప్పుడు 4 నెలలకో 5 నెలలకో ఏదో ఇక థియేటర్కి వెళ్ళి చూద్దాంలే అనిపించినప్పుడు చూస్తున్నా అంతే. అది కూడా అద్భుతం అనిపిస్తే. ఆ మధ్యన వకీల్ సాబ్కి వెళ్ళినట్టున్నట్టగా అంతే. ఇంకోటి ఎలాని కూడా వెళ్ళలేదన్నమాట థియేటర్లకి. అంటే ఇక్కడ సార్ జనాలు కూడా చాలా అప్గ్రేడ్ అయిపోయారు, మీరు అబ్జర్వ్ చేశారో లేదో. ఎందుకంటే ఇప్పుడు ఎలాగ ఈ ఓటీటీలు అందరూ సబ్స్క్రిప్షన్ తీసేసుకుంటున్నారు, ఆ నెట్ఫ్లిక్స్లని ఇవన్నీ వచ్చేసినాయి కదా, దాదాపు ప్రతి సినిమా అందులో వచ్చేస్తుంది. చాలామంది ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా, ఇంతకుముందు పెద్ద పెద్ద ఇళ్లలో ఉండేవి మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా వాళ్ళు ఇల్లు కట్టుకుంటారు. మామూలుగా మనం బెడ్రూమ్ కిచెన్ హాల్ ఎలా కట్టుకుంటామో దాంతోపాటు ఒక స్టూడియో అని కూడా ఒకటి కట్టేసుకుంటున్నారు లోపల. దాంతో పెద్ద పెద్ద బాక్సులు, ఒక సరౌండ్, ఒక థియేటర్, హోమ్ థియేటర్ రూమ్ అని తయారు చేసేసుకుంటున్నారు. దాంతో ఏంటంటే వీళ్ళు థియేటర్కి వెళ్ళకుండానే ఆ థియేటర్ ఫీలింగ్ ఇంట్లోనే కూర్చొని చూసుకుంటున్నారు ఫ్యామిలీ అంతా. అలా కూడా చాలామంది థియేటర్లకు వెళ్ళట్లేదు. ఇప్పుడు నిన్న వాళ్ళు రేట్ చేసిన పాయింట్ కూడా అదే. ఇప్పుడు యూట్యూబ్లో వచ్చిన తర్వాత అందరూ మా ఇంట్లో హోమ్ థియేటర్ రూమ్ ఇలా కట్టుకున్నాం అని చూడండి అంటే ఇంకా అలాంటి వాళ్ళు థియేటర్లకే వెళ్తారు. ఈ సింగిల్ థియేటర్లు వాళ్ళు యాజమాన్యాలు ఇప్పుడు చెప్పి వాళ్ళ బాధ అదే. ఇంకా థియేటర్కి వచ్చి కూడా లేదు, మేము థియేటర్ క్లోజ్ చేసేద్దాం అనుకుంటున్నాం, కావాలంటే ఏమన్నా షోలు వస్తే పెద్ద సినిమాలు వస్తే వేస్తాం, తర్వాత మళ్ళీ క్లోజ్ చేసేస్తాం, మాకు షేరింగ్ ఇవ్వండి అంటున్నారు.